మా ఇద్దరినీ మీరు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీరు ఇంత ప్రేమని ఆయన మీద కురిపించుంటే ప్రసన్నుడయ్యేవాడు. మీరిది చెప్పండి శివప్ప, మీ భక్తికి మెచ్చి పాండురంగుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమనంతే ఏం కోరతారు? ఇల్లు కోరతారా? నగలు? నగదు? అవేవి వద్దు రంగాగారు. నేను వరాల కోసం దేవుణ్ణి పూజించడం లేదు. పాండురంగడి కృప వల్ల మా ఇంట్లో అందరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం. మా కష్టానికి దక్కిన ఫలితంతో మేము సంతోషంగా జీవిస్తున్నాం. నాకు కోరిక ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒకటి. నా కోరిక తుకారాం కోరిక ఒకటే. నిన్ను మర్చిపోకుండా నాకు వరమేవు దేవుడా అని స్తుతిస్తాను. ఈ కీర్తన నాకు చాలా ఇష్టం. రంగడెప్పుడూ నా హృదయంలోనే ఉండాలి. నా మనసులో పాండురంగుడి మీద ఉన్న భక్తి, విధేయత, ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా కోరిక ఇది ఒక్కటే. తదాస్తు. అదేంటంటే నిస్వార్థమైన మీ కోరికను వింటే పాండురంగడు తదాస్తు అంటాడు కదా. అవును, నిజమే. నాకు మీ అందరినీ వదిలి వెళుతుంటే నా పుట్టెంటిని వదిలి వెళుతున్నట్టుంది. ఇక్కడున్న రోజుల్ని మర్చిపోలేను. సంకోచించకుండా నా మనసులో ఉన్న బాధల్ని పంచుకోవడానికి ఇక్కడ నా వాళ్ళున్నారు. అంతేకాదు, ఇక్కడ చూద్దాం, మీరీ మాట అన్నాక కూడా తను మాట్లాడకుండా ఎలా ఉంటుందో. నాకు నా కన్న తల్లి ప్రేమ దొరికింది. నా బంగారు తల్లి. ఇంకా నాకిక్కడొక ఎంతో అమాయకురాలైన ముద్దొచ్చే బంగారు తల్లి దొరికింది. పాండురంగా, మీ దగ్గరకొస్తే నాకు మల్లె పూల పరిమళం వస్తుంది. రుక్మిణీదేవి గురించి అసలు ఎవరు ఆలోచించరని ఎన్నాళ్ళు నేను అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం రుక్మిణీదేవి మనసుని పూర్తిగా అర్థం చేసుకున్నావు. భారమైన మనసుతో వెళుతున్నాను. ఇక్కడి నుండి వెళ్ళాలని లేకపోయినా రంగా అన్నయ్య, నిజంగానే వెళ్ళిపోతున్నావా?
అవును, నువ్వు ఏడవను అని నాకు వాగ్దానం చేస్తే నా గుర్తుగా నీకు ఒక అద్భుతమైన కానుకనిస్తాను. ఉమ్, మ్మ్, సమ్మతమా? మ్మ్. హా? ఇది అదే నమలిక, నేను ఆ రోజు మీ తల మీద చూశాను. విఠలా మాధవా రా, విఠలా మాధవా రా, విఠలా మాధవా రా. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది?